దాన్ని పట్టించుకోకపోవడం. ఎప్పటికప్పుడు వచ్చినా మన వాళ్ళంతా టచ్లో ఉన్నా, నేను కూడా వచ్చినప్పుడు ప్రత్యక్షంగా చెప్పడం లేకపోతే ఫోన్ ద్వారా నాకు తెలియజేయడం. వాటికి నేను పోయినసారి కూడా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఒకనొక విషయం గురించి. అలాగే ఈ డొంగకి దారులు ఇప్పుడు చెప్పారు, నీటికి వేసున్నారు, 1-2 మిగిలినాయి. వాటిలన్నీ కూడా త్వరగతిని పూర్తి చేస్తారు. నాన్నగారు స్మారకం పాత ఇల్లు కూడా డెవలప్మెంట్ చేయడానికి, దాన్ని మ్యూజియం లాగా చేయడానికి కూడా ఉందండి. అది కూడా ఉంది, ఐడియా కూడా ఉంది. త్వరగతిలో ప్రారంభించేస్తాం పనులు కూడా. అది టైం పడుతుంది, ఒక 6-8 నెలలు పడుతుంది. మాదిలో ప్రాఫిట్ నో లాస్. సో తాతల మీద ఆధారపడే వాళ్ళం. సో త్వరగతిన ఇప్పుడున్న ఆసుపత్రి ఎక్స్పాండ్ చేస్తున్నాం హైదరాబాద్ కూడా. ఎందుకంటే చూస్తున్నాం కేసులు పెరిగిపోయి, ఇన్సూరెన్స్ పెరిగిపోయి. సో అది కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం ఆసుపత్రి. త్వరగతిలో ఇక్కడ ఆసుపత్రి కూడా ఒక 6-8 నెలల్లో ప్రారంభించేస్తాం. మీరు ఎమ్మెల్యేగా ఒక మాట అడగచ్చు. రాజకీయంగా మొన్న అసెంబ్లీ జరిగిన తీరులో వాళ్ళు 11 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు. దాని గురించి లేకపోతే సస్పెండ్ చేస్తారు కదా. సార్ ఎనీ కామెంట్స్ సార్? సార్ పోలీస్ పర్మిషన్ లేదు సార్. రాయల్ ఫోటో పోలీస్ పర్మిషన్ లేదు. ఒక నిమిషం. సార్ పోలీస్ పర్మిషన్ లేదు. దగ్గర పోగాకన్నా బాబు ఏ మనాలంత కెమెరా మాట్లాడి